brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఏపీ లిక్కర్ స్కామ్ కేసు మరింత స్పీడ్ అందుకుంది. ఇప్పటికే భారీగా నగదుని సీజ్ చేసిన సిట్ మరిన్ని వివరాలు రాబట్టడానికి చర్యలు చేపట్టింది. దేశ విదేశాల్లో అనుమానం ఉన్న ప్రతి చోట ఎంక్వైరీ చేయడానికి రెడీ అయింది. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో హై లెవెల్ మీటింగ్స్ తో ఉత్కంఠ నెలకొంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారం మరింత వేడెక్కింది. సీఎం చంద్రబాబుతో హోంమంత్రి అనిత, ఆ తర్వాత ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా భేటీ పరిణామాలు చూస్తే ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ముఖ్యమంత్రిని కలిసిన అధికారులు లిక్కర్ స్కామ్ కేసు డీటెయిల్స్ వివరంగా వెల్లడించారు. మరోవైపు సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు డీజీపీతో భేటీ అయ్యారు. లిక్కర్ కేసులో డెవలప్మెంట్స్ గురించి ఆయనకు బ్రీఫింగ్ ఇచ్చారు. తదుపరి చర్యలపై డీజీపీతో సిట్ చీఫ్ చర్చించారు. ఈ హై లెవెల్ మీటింగ్స్ నేపథ్యంలో లిక్కర్ కేసుకు సంబంధించి త్వరలో మరికొన్ని పేర్లు తెరపైకి రానున్నాయని సమాచారం. మరోవైపు ఈ కేసులో మరింత దూకుడు పెంచారు సిట్ అధికారులు. కేసులో మరింత సమాచారం రాబట్టేందుకు సిట్ టీమ్స్ ముంబై, దుబాయ్లకు పయనమయ్యాయి. ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి అనుచరుడు వరుణ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పటికే 11 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది సిట్. ఆ డబ్బును విజయవాడ, మాచవరం ఎస్బీఐలో డిపాజిట్ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశాలతో ఆ చర్యలు చేపడుతోంది. ఇదిలా ఉంటే సిట్ కు పట్టుబడిన డబ్బు తనది కాదంటున్నారు రాజ్ కేసిరెడ్డి. తన బెయిల్ ను అడ్డుకోవడానికి సిట్ ఇలా చేస్తోందని రాజ్ కేసిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఇక లిక్కర్ కేసులో పొలిటికల్ రియాక్షన్స్ కూడా రాజకీయ రీసౌండ్ ఇస్తున్నాయి. లిక్కర్ కేసుపై తనదైన శైలిలో తీవ్రంగా స్పందించారు ఏపీ హోంమంత్రి అనిత. 2-3 రోజుల్లో అసలు బాస్ ఎవరు, కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇస్తామన్నారు హోంమంత్రి. ఇప్పుడుకొచ్చి బిగ్ బాస్ షోలోనే బిగ్ బాస్ ఎవడో తెలియట్లేదు. ఏముందండి, ఈరోజు దర్యాప్తులో భాగంగా కొన్ని చోట్ల రైడ్లు జరుగుతాయి, కొన్ని దర్యాప్తులో భాగంగా జరుగుతూ ఉంటాయి. అది ఎలా చట్టం తన పని తను చేసుకెళ్ళిపోద్దంటే మనం లాస్ట్లో అల్టిమేట్గా ఏం జరిగిందన్న దాని గురించి మాట్లాడుకోవాలంటే చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయండి. టెక్నికల్ ఇష్యూస్ క్లియర్ అయిపోతే చెప్పేస్తాం 1 or 2 days. లిక్కర్ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సవాల్ చేశారు మంత్రి లోకేష్. ఫామ్ హౌస్ లో దొరికిన డబ్బులు తనవి కాదని రాజ్ కేసిరెడ్డి చెప్పాడంటే జగన్ వేనని అర్థం చేసుకోవాలన్నారు లోకేష్. 400 కోట్ల రూపాయలు విలువైన బంగారం, ఇంతంత కాదు అంటే ఎంత అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ చేశారో అవినీతిలో కూడా నాకు అర్థమైంది. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్కి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఒక్క లిక్కర్లోనే అడ్డగోలుగా క్రిమినలైజేషన్ చేశారు. ఇప్పుడు ఆధారాలతో మాకు దొరికినాయి. అదాన్ డిస్టిలరీస్కి డబ్బు వెళ్ళింది. అదాన్ డిస్టిలరీస్ నుంచి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్కి డబ్బులు వెళ్ళినాయి వితౌట్ ఎనీ అగ్రిమెంట్. చెక్ అండి, పిఎల్ఆర్కి వెళ్ళింది. కాదని చెప్పమనండి, వాళ్ళు నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈరోజు పాపాల పెద్దిరెడ్డిని నేను ఛాలెంజ్ చేస్తున్నా, రాలేదని చెప్పమని. లిక్కర్ స్కామ్ లో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్. త్వరలో లిక్కర్ స్కామ్ కేసులో తిమింగలాలు అరెస్ట్ అవుతాయని తెలిపారు. వాళ్ళందరి తప్పనిసరిగా ప్రభుత్వం చట్టపరంగా శిక్షిస్తుంది. ఆ విధంగా మార్గం వేసింది. ఆ విధంగా త్వరలో పెద్ద తిమింగలాలు కూడా బయట. హై లెవెల్ మీటింగ్ లో సిట్ టీంల దూకుడుతో లిక్కర్ కేసు దర్యాప్తు మరింత స్పీడ్ అందుకుంది. దేశవ్యాప్తంగా అనుమానం ఉన్న చోట్ల ఏపీ లిక్కర్ స్కామ్ పై దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.